అందరికీ నమస్కారం అండి. చేసిన పెద్దలందరికీ, మేడం గారికి, పిల్లలకి అందరికీ నా శుభాభివందనాలు చెప్తూ, ఈ శివాని ఆర్ట్స్ అసోసియేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా మరియు హిందూ ప్రసాద్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఇప్పుడు నేను ఒక కంపెనీలో, సీక్వెన్స్ సర్ఫేస్ అని ఒక కంపెనీలో ప్రజెంట్ నేను ఏపీ తెలంగాణను చూస్తున్నాను. మా ఎండి గారి గురించి చెప్పాలి అంటే ఒకసారి వారిని స్టేజ్ మీదకి పిలుస్తాము. సార్ పీయూష్ లూనియా గారు, ప్లీజ్ కమాండ్ టు ద డాన్స్. సార్ గారు వచ్చి శ్రీకృష్ణ భగవానుడు అంటే ప్రాణం ఇస్తారు. నాకు మోటివేషన్ చాలా. అండ్ సౌత్ ఇండియా వైడ్గా, ఓవరాల్ సౌత్ ఇండియా వైడ్గా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి వీటన్నిటికీ సార్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. సార్ ఒకసారి అదేవిధంగా మేడంను సన్మానించడం కోసం కవిత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నిన్న పుట్టినరోజు జరిగింది. అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పాలతో మా బ్రదరు హరిశంకర్ గారు చెప్పారు, ఇట్లా ఉందని రాత్రి చెప్పారు. అదే నాకు చెప్పింటే నేను కూడా వచ్చేవారు కదా అంటే, లేదన్నా ఇట్లా సంగతి అని చెప్పారు. కాబట్టి వారి బర్త్డే కూడా మనము ముందే చెప్పింటే ఇక్కడ కేక్ కూడా పెట్టేవారని ఇక్కడికి వచ్చాక చెప్పారు. కాబట్టి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిన్న ఈ రోజు 2 రోజులు చేసుకోవాలని కోరుకుంటూ, మీకు శివాని గారి తరఫున ఒక వస్త్రాలు, ఒక పండు ఇస్తున్నాము. ఇది స్పెషల్ సన్మానము. ఇప్పుడు సారు బెంగళూరు నుంచి ఎండి గారు వచ్చారు. వారి చేతుల మీదుగా మెమోంటో అండ్ శాల్వా సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా మేడం గారికి ఫోటో తీసుకోండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సుచిత్ర నుంచి వచ్చినటువంటి బ్యాంకర్ని మరియు పద్మానగర్ ఫేస్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి భక్తులకు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. అట్లాగే ఇంకొక 2 రోజులు మన భగవద్గీత పారాయణం ఉంది. రేపు ఎల్లుండి ఈ కార్యక్రమము. రేపు చంపాపేట నుంచి సుఖబ్రహ్మ, మళ్ళీ ఎల్లుండి చింతల నుంచి వస్తున్నారు భగవద్గీత పారాయణకు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ పారాయణానికి పూర్తిగా పాఠకులను ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డోస్ గారికి, భగవద్గీత సత్సంగ్ వారికి, చింతల్ వారు నిత్యం వారిని ఎక్కడున్న వాళ్ళందరినీ వెళ్ళడం జరుగుతున్నది. వారికి శివాని ఆర్ట్స్, రుద్రశివ ఆర్ట్స్, తెలంగాణ భాషా సాంస్కృతిక సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పద్మానగర్ ఫేస్ట్ వారికి Shanvi. 4 members run.
సార్ ఇది చూడండి సార్. నలుగురు రండమ్మ. 4 members. ఆద్య, చైత్ర, క్షితిజ, శ్రీ. Thank you, madam. Okay. Bath. Thank you so much. I missed the program because I was sent up somewhere. I will certainly see the video what was there. Sorry, I don't know Telugu. I come from Bangalore. I can speak Kannada, but so I would prefer to speak in English. I hope most of you understand. So Hari told Shivani Arts. Hari told me to speak something about Krishna. I respect a lot. So basically, somebody told me a very beautiful thing. Remove the contribution of your teachers in your life and see what your life would be. If I remove what my teachers have taught me from what I am today, if I remove that, I am nothing. Absolutely nothing. From the words what I am speaking to the way I dress, the way I live, everything is because of my teacher. And there is a lot of hard work goes by a teacher to make a person, pupil who is good in society. And exactly is what I would say the contribution of Krishna in Mahabharata. He did not fight the war, but he stood as a teacher for Arjuna. And when he stood as a teacher, when Krishna himself stood as a teacher for Arjuna, Arjuna had no choice but to win. So when you have the respect for your teachers, when you listen to your teachers, you don't have a choice but to win. So every time you have a choice to learn from your teacher, give that efforts and dedication, learn from your teachers, because tomorrow when you grow up, their contribution, respect towards them and dedication is what will define what you are that day. So that is all I have to say, nothing more than that. And today I think all the kids who perform, they were able to perform because their teacher decided to invest the time and effort in them. And today what they were able to have the confidence to come and perform on the stage is because of teacher. And we have Mahabharata as an epic, and I think that's one of the best teachers available in the world. So my dedication would be, my request would be, one page of Mahabharata every day if we can talk in front of our kids or read and explain them the meaning of it. It will bring about one page. It doesn't take more than 3 minutes. It brings about a lot of changes in a child. Two, in Ramayana, there is Rama and Hanumana. There's a very beautiful story which says, after Rama comes and wins the whole episode, Hanumana breaks that pearl and says, if there is no Rama, it's of no use to me. So Sita, he opens his heart and shows Rama inside it. After that one incident happens, that my bhakti towards Rama is greater than Rama himself. My dedication to the Rama is greater than Rama himself. Rama wanted me to write his name on the stone and throw it in the ocean to float. Rama wanted me. That is the only instant in Ramayana where Hanumana is standing straight. Nowhere in whole Ramayana Hanumana is standing straight. Only that one instant he is standing straight. Listening to this, Rama says, I'll take you to Vaikuntha with me. So Hanumana says, will you be there? He says, no, I will be a part of Vishnu. I will not be in the form of Rama, I will be a part of Vishnu. So Hanumana says, if Rama is not there, that place is useless to me.
I'll continue staying on earth, and wherever there is bhajan of Rama happening, I'll continue saying Rama, 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 Rama. So what I am telling here is, whatever you do, if you have dedication towards it, it is greater than what anything in the world can be achieved. Thank you. That is all from my side. Thank you so much. And whatever I spoke right now is something I learned from my teacher and nobody else. Thank you so much. All the gratitude to my teacher for what I am today. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు పద్య నాటకము రన్ చేసుకోండి. ఈరోజు శివాని ఆర్ట్స్ వాళ్ళు ఈరోజు ఈ యొక్క 8-9 days ప్రోగ్రామ్ చేశారు. మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. మీ ఎట్లా చేశారు హరిప్రసాద్ గారి కార్యక్రమం? ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్లీ పద్య నాటకాలు అనేవి దాదాపు అంతరించిపోతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాగా పద్య నాటకానికి మరోసారి ప్రోత్సాహం వచ్చే అవకాశం దొరికింది. అయితే నేను కూడా పద్య నాటక కళాకారిణి. శ్రీకృష్ణుడు, సత్యభామ, వెంకటేశ్వర స్వామి వంటి అనేక పాత్రలు భారతదేశం మొత్తం నేను ప్రదర్శించడం జరిగింది. అందుకు భారత రాష్ట్రపతి చేత అవార్డు పొందిన ఏకైక కళాకారిణిగా నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఢిల్లీ, కలకత్తా, మెడ్రాస్, బాంబే, విజయవాడ, వైజాగ్, గుంటూరు, ఇంకా ముఖ్యమైన పట్టణాలు, భారతదేశం ముఖ్యమైన పట్టణాలన్నింటిలో 28 సెంటర్లలో ప్రదర్శన చేసినందుకు గాను భారత రాష్ట్రపతి చేత అవార్డు తీసుకున్నాను. అయితే నాకు ఈ ప్రయాణంలో ఈ శివాని ఆర్ట్స్ పరమేశ్వర్ గారు నాకు మేకప్ మ్యాన్ గా ఉండేవారు. వారు ఓన్లీ ఒక మేకప్ మ్యాన్ లాగా కాకుండా చాలా శ్రద్ధతో, చాలా డెడికేటెడ్ గా మాకు చాలా సహకరించేవారు. సో అలాంటి కార్యక్రమానికి నన్ను ఇవాళ ఆహ్వానించడంతో రావడం జరిగిందండి. టెక్నాలజీ చాలా ఎక్కువ అంత ప్రోత్సహించలేరు. ఇలాంటి టైంలో పరమేష్ గారు కానీ హరిప్రసాద్ మీరు ఎట్లా అనుభవిస్తారు? పద్య నాటకం ప్రత్యేకత ఏంటంటే, పద్య నాటకంలో నవరసాలు నేర్చుకునే ఒక అవకాశం ఉంటుంది. పద్యము, నాటకము, అభినయము, సంగీతము అన్ని కలగలిపిన ఒక కళారూపమే పద్య నాటకం. ఇలాంటి పద్య నాటకాన్ని మనం పిల్లల స్కూల్ చిన్నప్పటి నుంచే కూడా ప్రోత్సాహం అనేది ఉంటే బాగుంటుందని, ఇప్పుడు మనకి అనేక కోర్సెస్ వచ్చాయి పెద్దగా అయిన తర్వాత పిల్లలు, బట్ అదేదో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే స్కూల్ నుంచే ఆ కళల్లో ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఇంకా గవర్నమెంట్ కానీ ఇలాంటి కళలకు ప్రోత్సాహం అవసరం? తప్పకుండా అండి. గవర్నమెంట్ ఇప్పుడైతే సాంస్కృతిక కార్యక్రమాలకి మన తెలంగాణ సాంస్కృతిక శాఖ సహకరిస్తుంది. ఇంకా దీన్ని ఇంకొంచెం బలంగా చేయాలంటే అది విద్యార్థి దశ నుంచే దాన్ని పద్య నాటకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మన సాంప్రదాయ కళారూపాలు, భారత భాగవతాలు ఇవన్నీ కూడా మనకి ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. నా పేరు డాక్టర్ పద్మావతి. జరిగింది. ఏ పాటలు చేశారు? ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉందండి. శివాని ఆర్ట్స్ వాళ్ళు పాదం డాన్స్ అకాడమీ పరిగి నుంచి నా పేరు అర్చన బాబా, అక్కడి నుంచి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరినీ ఎంతో చక్కగా చేశారు. అందరూ కూడా చాలా చక్కగా ఆశీర్వదించారు పిల్లల్ని. అండ్ గత 20 సంవత్సరాలుగా పిల్లలతో ఇట్లాగా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాను. ఎక్కడెక్కడో అంచెలంచెలుగా ఇంకా పాదం డాన్స్ అకాడమీ ఎదగాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. ఈ రోజు 20 స్టూడెంట్స్ వచ్చారండి. 20 మంది వచ్చారు. పూర్తిగా పాదంలో 300 మంది పిల్లలు ఉన్నారు. కాకపోతే ఇవాళ 20 మంది రావడం జరిగింది. ఈ రోజు ఎక్కువగా కృష్ణుడి నిజంగా స్వామి కటాక్షం ఎట్లా అంటే, ఈ రోజు మెయిన్ గా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజిస్తారంట. అదేంటో మరి తెలియదు కానీ నేను కూడా దాదాపుగా పాటలన్నీ అవే నేర్పించాను. చూడండి స్వామివారి సంకల్పం ఎట్లా ఉంటుందో, వాళ్ళు అట్లాగే అయ్యారు, నేను అట్లా. ఇది అనుకోకుండా స్వామివారు అట్లా చేస్తారు. సో అన్ని శ్రీకృష్ణుడి పాటల మీదుగానే ఎక్కువగా చేశారు. అందులో చిన్నారులు 3 years 4 years పిల్లలు చాలా చక్కగా చేసినందుకు అందరు కూడా చాలా మా సంస్థని చాలా మెచ్చుకున్నారు. ఇది చాలు, డబ్బులు ఎవరన్నా ఇస్తారు,
డబ్బులు కాదు ఇంపార్టెంట్, కానీ ఇట్లాంటివి చిన్న చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చి మాకు వాళ్ళ ఆశీర్వదించం ఇచ్చినారు. అది ఎక్కడ కూడా దొరకని పని. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. Today, Hariprasad was Shivani Arts Title and continue this name. How is your participation? I think he is doing a wonderful job by getting all the artists and everybody to perform here and making sure their livelihood is taking on. I think government should take it up as a responsibility of theirs, where the culture of Indian cinema artists and everybody, all kind of cultures, should be promoted well in a way that it is inculcated to future generation also, and they know what is our culture and how it is done. So Hariprasad sir has been doing a very wonderful job, and I'm sure he is reaching out to all the concerned people to help him out. He has very good ideas and good thoughts about how to go about it. I think it is an amazing job he is doing.